లోకల్. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా కపిలేశ్వరపురంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అమరజీవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగువారి ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజులు ఆమరణ నిరాహారది చేసి అమరుడైన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయుడని వక్తలు కొనియాడారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బానోజీ, ఏఓజీ రాజేంద్ర ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీఓలు బూసిప్రసాద్, శ్రీరాములు, కపిలేశ్వరపురం కార్యదర్శి శివచక్రవర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఏ భద్రరాజు, ఐసీడీఎస్ సూపర్వైజర్ రత్నకుమారి, ఆర్ఐ అర్జమ్మ, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి జయంతిని మనం గర్వంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రులంతా కూడా ఆయన బాటలో మనం పయనించాలి. ఆయన బాట అంటే ఇక్కడ పట్టుదల, ఆ పట్టుదలతో ఏదైనా సాధించాలంటే కనుక మనం పట్టుదలతో ఆంధ్రులంతా ఏర్పై మన రాష్ట్ర అభివృద్ధికి అందరూ పాటుపడాలని, మన తెలుగుకి విశ్వవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చే దిశగా అందరూ కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ సెలవు.